నువ్వు కొండపోచమ్మ ఎన్ని చేయొచ్చు ఫంక్షన్లు. మేమేమంటే ఆర్భాటం కంటే కూడా పనితనం ప్రజలకు తెలుసు కదా అనే ధోరణిలో పనిచేశాం. కాళేశ్వరం రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? సో అది మిమ్మల్ని కూడా పిలిస్తే వెళ్తాం. అక్కడ 100% తప్పు జరగలేదు, ఆ కరప్షన్కి అవకాశమే లేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో బురద జల్లడం కోసం వేసిన కమిషన్గానే నేను భావిస్తున్నాను. కమిషన్ ఎప్పుడు పిలిచినా వెళుతా, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. ఫైనల్గా జరిగేది ఏమీ ఉండదు. ఒక ప్రాబ్లం అంటారు, అంటే కరప్షన్ సంగతి పక్కన పెడితే కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు, ఆయన ఇంజనీర్ కాదు కదా. ఇంజనీర్లకు ఫ్రీడమ్ వదిలేయకుండా ఆయన డిజైన్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటారు. ఆయన డిజైన్ చేసిన ఆధారం ఉందా అండి? ఆయన డిజైన్ చేస్తారండి, ఇది ఎవరికి ఇచ్చిండ్రు? కేంద్ర మరి ఇంజనీర్లు అందరూ తప్పు. సరే ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బై సార్. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ మన ఇంజనీర్లు దాన్ని రూపకల్పన చేసి టెండర్లు పిలిచి వాళ్ళు పనిచేశారు. సో కేసీఆర్ నాకు నీళ్లు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేది కేసీఆర్ తనలాట. మేము రాజకీయం కంటే కూడా కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. రేపు నీళ్ళే జీవితం, వాటర్ వార్స్ జరుగుతాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మళ్ళీ రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే మన హక్కులు కోల్పోతాం. వాస్తవానికి 3rd TMC అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. ఓట్లే రాజకీయం అనుకుంటే ఆ డబ్బును ఇంకో స్కీమ్ మీద పెట్టుంటే మేము రాజకీయంగా లబ్ధి పొందుము. కానీ 3rd TMC అని ఎందుకు పెట్టిండంటే మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మన గోదావరిలో అతి ఎక్కువ నీళ్లను తెలంగాణ తీసుకోవాలి, రైపేరియన్ రైట్స్ పొందాలి. రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వస్తే ఏమవుతుంది? అప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా వాటికి అలొకేషన్ జరుగుతుంది. ఆ హక్కు తెలంగాణకు దక్కాలని దూరదృష్టితో కేసీఆర్ గారు ఆలోచించారు. హరీష్ రావు గారు, మనతో పాటు మా కొలీగ్స్ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటారు. సో ఎస్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని అడగండి. మైసెల్ఫ్ రెహానా సార్, నమస్తే. ఎలా ఉన్నారు హరీష్ రావు గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ రెహానా. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో ప్రజల మనసుని గెలుచుకున్నవారు కొద్ది మంది ఉంటారు, అందులో హరీష్ రావు గారు ఉంటారంటే అతిశయక్తి లేదు. ఈవెన్ మీరు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏపీ వాళ్ళ హెల్త్ మినిస్టర్ ఎవరంటే మీ పేరే చెప్పేవారు. సో నాదొక క్వశ్చన్, మీరు యూత్ అఫైర్స్ చూసారు, ఇరిగేషన్ చూసారు, ఫినాన్స్ చూసారు, హెల్త్ మినిస్టర్ గా చేశారు. సో మీరు చూసాను, మార్కెటింగ్ చూసాను, లెజిస్లేటివ్ అఫైర్స్ చూసాను. సో మీరు ఎంజాయ్ చేసిన మినిస్ట్రీ ఏంటి? ప్రజలు మీకు ఏ ఫీల్డ్ లో బాగా దగ్గర అయ్యారు? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. లాస్ట్ వచ్చింది హెల్త్ ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఏమైందంటే నీడీ పీపుల్ కు ఇమీడియట్ రిలీఫ్, ప్రజల ప్రాణాలు కాపాడడంలో, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గొప్ప అదృష్టం వైద్య ఆరోగ్య శాఖలో దొరుకుతుంది. తృప్తి దొరుకుతుంది. ఎంత పని చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఐ గాట్ మోర్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు ఫస్ట్ డే నుంచి ఉన్నారు కేసీఆర్ గారితో, కష్ట సుఖాల్లో. సో అన్ని సిచ్యువేషన్స్ లోనే మీరు కేసీఆర్ తో ఉన్నారు. అయితే మీరు కేసీఆర్ తర్వాత హరీష్ రావు కదా, వై కేటీఆర్ అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు, వై నాట్ హరీష్ రావు గారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, కానీ ఇప్పుడు మాకు ఆ చర్చకు ఆస్కారమే లేదు. ద ఓన్లీ లీడర్ ఈజ్ కేసీఆర్, అవర్ బాస్ ఈజ్ కేసీఆర్. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇంకేదో ఈయన అవుతాడు, ఆయన అవుతాడు, ఈయన, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, కేసీఆరే మళ్ళీ మా సీఎం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగామని నీకు నేను బాగా మెచ్చుకుంటుంది. నీ ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి. ఒకటి, యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు. నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా
నేను డెడికేట్ అయ్యి పని చేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7-8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది, నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. ఇంకో క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు సార్? సరే, ఫస్ట్ 5 yearsలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఆమె అడిగిన క్వశ్చన్ కదా, దానివల్ల ఇప్పటికీ మీరు మహిళల విషయంలో బ్లేమ్ అనుకుంటారు. సెకండ్ టర్మ్లో ఇద్దరికి ఇచ్చారు, సబితా ఇందారెడ్డి, సత్యవతి రాథోడ్. బట్ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, మహిళా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడల్లా అసలు మహిళా మంత్రి లేని క్యాబినెట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో దేశంలో లేదు. అంటే నేను కూడా ముస్లింలు మంత్రి లేని ఒకే ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ వచ్చేమాట 5 సంవత్సరాల దాకా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం, మా గవర్నమెంట్లో 2 మంత్రులు ఉంటే కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేవాడు. మరి ఇలా 12 మంది మంత్రులు ఉన్న మైనార్టీ లేని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను కూడా అనొచ్చు. సో బట్ అల్టిమేట్గా క్యాబినెట్ అనేది మనకు కొంచెం పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు 15% లోపే ఇవ్వాలి, 18 మంది కంటే దాటకూడదు. కొన్ని అక్కడ ఉండే ఒత్తిళ్లు కావచ్చు, జిల్లాల సమీకరణ కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు. బట్ మీరు చూడాల్సింది మహిళలకు నిజంగా ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా, మహిళల సంక్షేమం విషయంలో కానీ, మహిళల గురించి అలా మహిళా యూనివర్సిటీ తెచ్చాము, షీ టీమ్స్ పెట్టాము, మహిళల కోసం రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో తెచ్చాము, లోకల్ బాడీలో తెచ్చాము, మార్కెట్ యార్డ్స్లో చైర్మన్స్గా మహిళలకు రిజర్వేషన్ తెచ్చాము, మహిళల కోసం అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో అట్లా ఇలా పోలీస్లో కేసీఆర్ రాకముందు పోలీస్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు, బట్ 33% పోలీస్లో మహిళా రిజర్వేషన్ తెచ్చి ఇలా మహిళా ఎస్ఐలు కానిస్టేబుల్ కనబడుతున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం. సో అట్లా మా పనిని చూసి ప్రజలు మమ్మల్ని అందుకే 2018లో గెలిపించారు. సో మేము సెకండ్ టైం వచ్చినప్పుడు 2 మంత్రులకు కూడా అవకాశం ఇచ్చాము. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు నమస్కారం అండి. నా పేరు నరేందర్, బ్యూరో చీఫ్గా ఉన్నాను ఇక్కడ. ఒకటి పొలిటికల్, ఒకటి నాన్ పొలిటికల్గా అడుగుతాను. పొలిటికల్ ప్రజెంట్ మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజులుగా కులగణన సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారింది. బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఏమైనా చూపే అవకాశం ఉందా? స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. ఇది నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తుండు. మళ్ళన్న ఏం చెప్తుండు, ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు, అసలు మా పర్సంటేజ్ తగ్గించిండు, మాది 46% కాదు అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చూసుంటారు, బీఆర్ఎస్ తప్పుపట్టింది, ప్రధాన ప్రతిపక్షంగా మేము, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీగా తప్పుపట్టినారు, బీజేపీ తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, బీసీ సంఘం నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తప్పుపట్టినారు. ఇవాళ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే ఏదో హడావిడిగా ఎన్నికల్లో ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే చెప్పొచ్చు. ఏం చేసింది మీరు? 42% చట్టబద్ధత తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అది తెచ్చారా మీరు? అది జరగలేదు. నెంబర్ 1. ఇలా కులగణన విషయంలో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఏమడిగినాము, మీరు ఎస్కేఎస్ డేటా ప్రకారంగా కానీ, లేదా ఓటర్ లిస్ట్ ప్రకారంగా కానీ, ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినప్పుడు ఆ 3 కంటే కూడా మీరు చేసిన కులగణనలో బీసీల జనాభా తగ్గింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాం. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయండి అంటే అదేం టేబుల్ చేయకుండా 2 పేజీలు మాత్రమే ఇచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా వివిధ కులాలు మనం వింటున్నాం, మున్నూరు కాపులు మా జనాభా చాలా తక్కువ చూపించారని ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. గీత కార్మికులు మాది కూడా చాలా తక్కువ చూపించారు అని అంటున్నారు. ముదిరాజులు మా జనాభా తక్కువ చూపించారు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇలా హైదరాబాద్లో 30% కూడా ఆ సర్వేలో ప్రజలు పాల్గొనలేదు. 70% మంది ప్రజలు సర్వేలోనే పాల్గొనప్పుడు ఓన్లీ 3% పాల్గొనలేదని వాళ్ళు అంటారు. మీరేమో 30% పాల్గొనలేదు. అసెంబ్లీలోనే మీరు చూశారు కదా, 30% పాల్గొన్నారు, హైదరాబాద్లో 70% ప్రజలు పాల్గొనలేదు అన్నారు. అది ఇంకోటి, ఆ సర్వే కూడా మొన్నటిదాకా బీసీ కమిషన్గా పనిచేసినటువంటి వ్యక్తులు వారు కూడా దాన్ని తప్పుపట్టినారు. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా
ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వమే ఇలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చింపి పారేస్తున్నారు, తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీని ద్వారా బీసీలకు ఏం మేలు జరిగింది? రేవంత్ రెడ్డి గారి ఏడాది కాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పథకం బంద్ పెట్టిండ్రు, బీసీ బంధు పథకం బంద్ పెట్టిండ్రు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే పథకం బంద్ పెట్టిండ్రు, కార్పొరేషన్లకు నయా పైసా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. బీసీ పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి పేరు మీద ఇచ్చామో ఆ పథకాన్ని బంద్ పెట్టినారు. బీసీ పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాక పిల్లల చదువు లాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు చేసిందే నీ క్యాబినెట్లోనే 2 మంత్రులను పెట్టినావు నువ్వు. అసలు నీ క్యాబినెట్లో 12లో ముందు బీసీలకు సమ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడు నువ్వు. ఉప ముఖ్యమంత్రి నువ్వు బీసీలకు ఏమీ చేయకుండా ఉత్త కులగణన సర్వే పేరు మీద ఒక డ్రామా టైప్ ఆఫ్ థింగ్ జరిగింది తప్ప బీసీలకు రేవంత్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, బీసీ జనాభా ఎంత? 46 + 10 56%. అంటే ముస్లిం బీసీలు కలిపితే 56% అంటారు. కేసీఆర్ చేసిన సర్వేలో 51% మాత్రమే అంటారు. 5% ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలది మేము అప్పుడు ఆ రోజు ఓసీలో చూపించాం, 10% ఓసీల్లో చూపించాం. ఆయన అందుకే మనం మీరు చూస్తే 13 + 10 24 ఓసీలు ఉన్నారు, 24 ఓసీలని మాట్లాడండి. ఆ రోజు ముస్లింలు ఓసీల కింద ఉండడం వల్ల 24 చూపించారు. బీసీలోనే ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి టైంలోనే బీసీలో చేర్చారు. టెక్నికల్ గా కోర్టు స్టేలో కొనసాగింది, బీసీ ఈ కింద పెట్టిండ్రు. మేము ముస్లింలు కాకుండానే ఆ రోజు చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51% బీసీలు వచ్చారు. నువ్వు ఈ రోజు 46 చూపించావు, 5%. వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తున్నారు. 12 గంటల్లో చేసిన సర్వే కరెక్టా? మేము 50 రోజుల పాటు ఎక్సైజ్ తీసుకున్న సర్వే ఏదైతే 5% తగ్గింది ఎట్లా? నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే తగ్గింది, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే తగ్గింది, నువ్వు ఏ రకంగా చూసిన ఎస్కేఎస్ చూస్తే తగ్గింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏదో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం విమర్శించింది అనొచ్చు. నీ సొంత పార్టీలో విమర్శిస్తున్నారు. నీ ఎమ్మెల్సీలు, నీ ఎమ్మెల్యేలు, నీ బీసీ కమిషన్ చైర్మనే నీది యొక్క తప్పు అని చెప్తా ఉన్నారు. మీరు ఓసీల జనాభా తక్కువ ఉంటుంది అంటారా? వీళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుందని మీరు డెఫినెట్ గా ఇప్పుడు దాంట్లో ఇంకోటి అండి, ఈ సర్వే 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు వేసిండ్రు. యాక్చువల్గా కులగణన మీద సర్వే జరిగి అందరినీ భాగస్వామ్యం చేసి ఉంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేది. ఇక్కడ అది కరెక్ట్ గా జరగలేదు. సర్వేలో రేవంత్ రెడ్డి క్వశ్చన్ వేశారు, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిండు. నేను చెప్పేది ఏమిటి? ఎవడు రాయి సర్వే చేయమన్నాడు? ఈ క్వశ్చన్లన్నీ ఎవడేమన్నాడు? ముడ్డు మీకు వెళ్దంతా నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా? వీడెవడు? ఆ ముఖ్యమంత్రి అడుగుతాడు, నేను చెప్పాలనా? నేను ఎందుకు చెప్తాను? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఆయనదే నేను చేసిన గంతే. ఏమున్నా రేవంత్ రెడ్డి అనేది నేను చేసిన తప్పేమున్నది? ఆయన నన్ను అడిగే ప్రశ్న ఆ హక్కు ఎక్కడిది? నువ్వే కదా వద్దన్నది. ఇవన్నీ ఎవడు అడుగుతాడు? గివినెట్కి ఎవడు సమాధానం చెప్తాడు? ముడిమికెళ్ళి అన్నూరి వీధి గుజ్జూరి అని ఏదంతా పిచ్చి పిచ్చి ఇంకా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను అంత చిల్లర మాట్లాడలే కానీ నువ్వు చేసిన పని నేను చేసిన. అంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత చేయాలి. ఆ రోజు అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు, నాకు తెలిసి మీరు సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తుంటే బాగుండదు కదా? డెఫినెట్ గా చేస్తాం. నిజంగా అది బీసీల కోసం అయ్యి ఉంటే, నిజాయితీగా నువ్వు చేసి ఉంటే తప్పకుండా చేస్తాము. ఇంకొకటి ఆయన పిచ్చి మాటలు మాట్లాడండి, ఏదో మా వివరాలు బయటపడతాయి, ఆస్తుల వివరాలు బయటపడతాయని పాల్గొంటారు. ఇంతకంటే చీప్ చిల్లర ముఖ్యమంత్రిని కోరున్నాడు. ఎలక్షన్ అఫిడవిట్లో ఎవ్రీ ఇయర్ మా ఆస్తుల వివరాలు, పిల్లలు, ఫ్యామిలీ అన్ని ఇస్తాం కదా. వెబ్సైట్లో కొడితే హరీష్ రావుది మొత్తం కనబడుతుంది. ఎవరిది చూసినా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దాంట్లో దాచుకునేది ఏమున్నది? సార్, కులగణనకు సంబంధించి క్యాస్ట్ సెన్సస్ దేశంలో బీహార్ తర్వాత చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? మీ గవర్నమెంట్ ఉండగా మీరు ఎందుకు చేయలేదు? బైసా దెర్ ఈస్ ఎ సుప్రీం కోర్టు రూలింగ్. సుప్రీంకోర్టుకు మించిన కోర్టు ఈ దేశంలో లేదు. అది రేవంత్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఏం డ్రామా ఆడిండి అసెంబ్లీలో? లేదు కదా, అంతా అట్లున్నది. కానీ మేము ఏదో పార్టీకి వెళ్ళి 42% ఇస్తాం, మీరు కూడా ఇయ్యండి అంటుండు. నువ్వు చెప్పింది ఏంది? మేము 42% రిజర్వేషన్ తెచ్చి తీర్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినవు. ప్రజల్ని మోసగించినవు. నువ్వు కులగణన సర్వే చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినవు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినవు. బీసీలకు కొనసాగుతున్న సంక్షేమ ఫలితాలను కూడా రాకుండా చేసినవు. నెట్ రిజల్ట్ ఏముంది? ఈ కులగణన తర్వాత కాగితం తప్ప నిజంగా బీసీలకు జరిగిన ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి. జరిగింది, నష్టం జరిగింది. ఏంటిది? జనాభా తగ్గించి చూపించినావు, సంక్షేమ పథకాలు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ చేసినావు. నీ ఏడాది పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది తప్ప నువ్వు చేసిన మేలు. ఒక అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా ఉన్నాయి, ఎందుకు లేవు మన దగ్గర? అంటే ఇంత వైడ్ గా, ఇంత డీటెయిల్ ఏముంది? కాస్ట్ వైజ్ కూడా మున్నూరు కాపు ఎంత, పద్మశాలి ఎంత, గౌడ్ ఎంత, ముదిరాజ్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా త్వరలో బయట పెడతారు. సర్వేలు కూడా ఉన్నాయి కదా బైసాబ్, మీరు బయట పెట్టలేదు. ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్ లో మొత్తం ఉన్నాయి. మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన గంటకు మాయం చేసిండు. గంట ముందు ఎంసీహెచ్ఆర్డి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా పోయి పబ్లిక్